ఓం నమ శివాయ. శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివుడి యొక్క కరుణా కటాక్షాలు మనపైన, మన కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. శివయ్య ఈరోజు సందేశంలో ఏమని చెప్తున్నారంటే, ఓ నా ప్రియమైన భక్త, రేపటి రోజున అనగా ఆగస్టు 15వ తేదీన శనివారం రోజున నీ జీవితంలో నువ్వు వినబోయేటువంటి ఒక శుభవార్త విని ఎగిరి గంతులేస్తామని అంటున్నారండి. మరి శివయ్య ఈ శుభవార్త విన్న ఆనందంలో ముంచెత్తున్నాం అంటున్నారు. మరి ఆ శుభవార్త విన్నంత మాత్రమే చాలా సంతోషిస్తామని, నా దర్శన భాగ్యం చేసుకుంటామని చెప్పి శివయ్య అంటూ ఉన్నారు. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏంటో, శివయ్య మనకి ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు శివయ్య యొక్క సందేశం ఇలా అంటూ ఉన్నారండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుపై వచ్చి తులసి దుర్గమ్మ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9133488613. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు శివ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. భక్త, నువ్వు చాలా నిరాశలో ఉన్నావు కదా. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. ఒక్క విషయం అయితే నువ్వు తప్పకుండా నేను చెప్పే మాటలు నిజమే శివయ్య అని చెప్పి ఒప్పుకో. ఎందుకంటే నిన్ను మార్చేటువంటి హక్కు నాకు లేదని తెలుసు. నీ జీవితము నీది, నీ నిర్ణయాలు కూడా నీవే. నీ ఇష్టాలు నేను ఎప్పుడు కూడా నిలిచేది లేదు. ఎలా ఉండాలనుకుంటే నువ్వు అలానే ఉంటున్నావు. ఎవరితో మాట్లాడిపిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నావు. నీ సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పి నేను కూడా నిన్ను చూస్తూ ఉన్నాను. కానీ ఒక చిన్న నిజం తెలుసుకో. నిన్ను చూసి సంతోషించేటువంటి హృదయంలో ప్రత్యేకంగా మొదటి హృదయం నాదే ఉంటుంది కూడా. నిన్ను చూసి ఏ క్షణమైనా కానీ నేను మురిసిపోతూనే ఉంటాను. నీకు బాధ కలిగితే నిశ్శబ్దంగా బాధపడే వారిలో మొదటగా నేను కూడా ఉంటాను. నా మనసు కూడా చాలా బాధగా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకో. ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసినప్పుడు నిన్ను నిజంగా పట్టించుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని నీకు అనిపిస్తే, అలా అనిపిస్తే నీ హృదయంపై చేయి వేసుకొని చెప్పు. నిన్ను నిజంగా పట్టించుకున్నటువంటి వారిలో ఈ పాప ప్రత్యేకంగా ఉన్నాడా లేడా నీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా? తప్పకుండా అనిపించే ఉంటుంది కదా. ఎందుకంటే ఎన్నోసార్లు నేను నీకు అంటే నీ నిర్ణయాలు ఇవి తప్పు, లేదా నువ్వు తీసుకున్నటువంటి ఈ యొక్క అన్ని రకాల ప్రస్తుతం నువ్వు తీసుకున్నటువంటి ఏ విషయమైన గురించి అయినా కానీ, ఏ డెసిషన్ అయినా కానీ ఇప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్పి చాలాసార్లు రుజువు చేసి మరి నీ దగ్గర నేను చూపించాను. కానీ నువ్వు మాత్రం నీకు తగినటువంటి నిర్ణయాలని నువ్వే తీసుకుంటున్నావు. నీ ఇష్టాలకు కూడా నేను ఎప్పుడూ అడ్డుగా నిలబడలేదు. నువ్వు నా ముందు ఒకటి అడుగుతున్నావు, చేసేది మాత్రం మరొకటి. ఇది నా జీవితము, నా సంతోషము, నా సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానట్లుగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఉన్నది చాలా తక్కువ సమయం. నీ జీవితంలో నేను ఏదో చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు పక్కదారి పడుతున్నావు. ఏది చేసినా నా నిర్ణయం అన్నట్టు చేస్తున్నావు. నీ జీవితంలో నేను ఏదో సాధించాలనుకుంటున్నావు, కానీ మరి ఆ దిశగా కాకుండా నీ సంతోషం కోసం నీకు ఇష్టమైనటువంటి ఇష్టం లేనటువంటి పనులు కూడా చేసుకుంటూ వెళ్తున్నావని చెప్పి ఈ మధ్యకాలంలో నాకు బాగా అర్థమైంది. అంటే నీకు ఎవరితో ఇష్టమైతే ఎవరితో మాట్లాడిపిస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ, నీకు చేయాలనిపించే పని చేసుకుంటూ, నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఈరోజు నీ జీవితంలో ఒక తేలినటువంటి బాధను భరించినటువంటి విసిగిపోయేటువంటి రోజుల్ని, అలాగే ఎవరు కూడా లేకుండా ఒంటరిగా బందీగా గడుపుతున్నావు. చూడు, నీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా నీకు సంబంధించినటువంటి ప్రేమ బంధం కావచ్చు, నీకు సంబంధించింది ఏ పనైనా కానీ, నువ్వు ఎప్పుడైనా కానీ అన్ని విషయాలు కూడా చక్కగా తీర్చిదిద్దడంలో మాత్రం విఫలం అయిపోతున్నావు. ఈ మధ్యకాలంలో ఎందుకో తెలుసా,
నీకు సంబంధించి నీ జీవిత భాగస్వామి నీ గురించి ఎంతో బాగా ఆలోచిస్తున్నారు. అలాగే నీకు నీ ఇంటికి మంచి పేరు తీసుకొస్తున్నారు. నీ ఇంటికి సంబంధించి చిన్న పనైనా పెద్ద పైన పెరిగినా పెరగపోయిన ఇంట్లో ఏ చిన్న వస్తువు కనపడిపోయినా, ఇల్లు శుభ్రంగా ఉన్నా లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సర్దుకుపోవాలని ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయాలని కుటుంబం పొద్దున్న నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి పనిలో కూడా ప్రతి అవసరానికి ప్రతిరోజు ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక చేదోడు వాదోడుగా, ఒక స్నేహితురాలుగా ప్రతి విషయంలో కూడా గుర్తించేటువంటి ఆ జీవిత భాగస్వామి, ఆ స్త్రీమూర్తి నీ ఇంటికి సంబంధించిన నిర్ణయాలు దగ్గర నీకు ముఖ్యమైనటువంటి ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం నీకు చాలా దూరం అయిపోయిందా? అసలు నీ జీవిత భాగస్వామికి ఏం తెలుసు? అసలు వాళ్ళతో నేను మాట్లాడేది ఏంటి, వారికి నేను విలువ ఇచ్చేది ఏంటి అని నువ్వు చాలా గర్వంతో వారి పట్ల నువ్వు ఉన్నావు. ఎన్నోసార్లు నీ జీవిత భాగస్వామి చిన్న చూపు చూసావు. కేవలం పనులకు మాత్రమే గుర్తొచ్చేటువంటి ఒక పని మనిషిగా చేసుకుంటున్నావు. నీ మనస్సాక్షిని ఒక్కసారి అడిగి తెలుసుకో. కుటుంబ సభ్యులను మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కొంతమంది మాత్రం నిజం చెప్పాలంటే మీ జీవితంలో ఏ వస్తువు కానీ, ఏ పనైనా కానీ, లేదా పిల్లల విషయమే కానీ, పెద్దల విషయమే కానీ, ఇల్లు శుభ్రం కానీ, ఇలా ఏ విషయంలో కానీ, ఒక సలహా కానీ, ఏదైనా సమస్య కానీ, ఇలా మీకు సంబంధించిన అవసరానికి ఏదైనా కానీ ముందేటువంటి నీ జీవిత భాగస్వామి మాత్రం నీకు సంబంధించిన పర్సనల్ విషయాలు మాత్రం తలదొర్చకూడదని చెప్పి ఎందుకు భావిస్తున్నావు? ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నా సర్వస్వం కూడా అంతే అని చెప్పి 7 అడుగులు వేసి వారితో మొదటి నుండి ఇప్పటి వరకు నీ ప్రయాణం ఎంత బాగా గడిచిందో ఒక్కసారి గుర్తు చేసుకో. జీవితంలో ఏదైనా కోల్పోతే తర్వాత మరలా పొందవచ్చేమో, కానీ జీవిత భాగస్వామి అర్థం చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి దొరకటం మాత్రం కష్టం. దొరికినప్పుడు మరలా వారితో మనకు ఏర్పడేటువంటి ఆ ముఖ్యమైనటువంటి బంధాన్ని మనం కోల్పోకూడదు. అలా కోల్పోయినప్పుడు ఆ బంధం ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ చాలా పెద్దది. చూడు, మీ అమ్మా నాన్న నిన్ను బాగా అర్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామి విలువని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడు కూడా తెలియనటువంటి ఒక వింతైనటువంటి లోకంలో నువ్వు ఈ మధ్యకాలంలో గడుపుతున్నావు. కేవలం నా జీవితం నా ఇష్టానుసారంగా ఉంటాననుకొని చెడు వ్యసనాలకి లోనయ్యావు. అలాగే చెడు బాధలు ఎక్కువ కాలం గడుపుతూ సమయం వృధా చేస్తున్నావు. నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, నీ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తుంటాను. కానీ ఈరోజు నీ జీవితం ఇలా చిందరవందనంగా చూసి ఈ విధంగా మారటం చూసి నాకు చాలా బాధగా ఉంది. నీవు నన్ను పిలిచినా పిలవకపోయినా కేవలం ఈ నా జీవితంలో ఒక్కసారైనా నా పేరుని తలుచుకున్నావు కదా, నాకు అది చాలు. నీకు ఏ విధమైనటువంటి సహాయమైనా నేను ఎప్పుడు చేస్తాను ఉంటాను. అయితే ప్రతిరోజు కూడా నేను నీ పట్ల ఇలా నువ్వు ఉండు, ఇలా ఉంటే బాగుండని ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. కానీ ఈరోజు చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావు అనేది ముందు ముందు నీకు బాగా తెలుస్తుంది. నువ్వు ఎవరిని దూరం చేసావో, ఏ సమయాన్నైతే నువ్వు వృధా చేసావో అది నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. అయితే ఈరోజు ఈ సందేశం రావటం నీ ముందు కారణం లేకుండా రాలేదు. ఏదో ఒక రూపంలో ఈరోజు ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే బలంగా నువ్వు ఏదో విషయాన్ని తెలుసుకోవాలని అర్థం. నీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఒకటి ఆలోచించావా? ఇప్పుడు ప్రస్తుతం నువ్వు గడుపుతున్నటువంటి జీవితం అంతా కూడా నువ్వు నిలబడి ఉన్నటువంటి ఈ భూమి సైతం కూడా శ్రీమూర్తే మనం అమ్మ అని అంతా కూడా నాన్న అయితే కానీ మనకు అర్థం కాదు. నిజంగా మన తల్లిదండ్రులు మన కోసము ఒక అమ్మగా ఎంతో చేస్తారు. వారు ఎంత కష్టపడి ఉంటారో వారి విలువ తెలుసుకోవడానికి ఒక అమ్మగా ప్రతిరోజు కూడా వంట చేసి పెడితే కానీ తెలియదు. చిన్నప్పుడు మన కోసం కష్టపడి మన కోసం బాకులాడి మరీ వంటలు చేసి పెట్టి మనం తినడం లేని చెప్పి బాధపడుతూ అన్ని రకాల కూడా మన కష్టాలను తీరుస్తూ ఈరోజు మా అబ్బాయి మా అమ్మాయి తినలే అని చెప్పి ఎంతగా దిగులు పడుతూ ఉంటాం. కాసేపు సమయాన్ని మాతో గడిపితే ఎంత బాగుండని చెప్పి పోరాటపడుతూ ఉంటాం. అలా ఒక అమ్మగా ఒక నాన్నగా నిన్ను అర్థం చేసుకున్నటువంటి ఒక స్త్రీమూర్తి నీ జీవిత భాగస్వామి పట్ల నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. అంతేకాదు, ఉద్యోగం వ్యాపారం చేసి 4 రాళ్ళు సంపాదిస్తే కానీ తెలియదు ఒక నాన్న కష్టం ఎలా ఉంటుందని చెప్పేసి. ఒక నాన్న అయితే కానీ నాన్న గురించి ఆలోచిస్తే కానీ ఈ లోకంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. మనం ఇంటిని నడపడము మొదలు పెడితే కానీ తెలియదు నాన్న విలువ. మన కోసం ఎంత కష్టం చేసినా అనేది
అలాగే నువ్వు రేపటి రోజున నీ యొక్క జీవితంలో నీ జీవిత భాగస్వామి కోల్పోతే కానీ తెలియదు. నీ జీవిత భాగస్వామి నీ కోసము ఏం చేసిందనేది మీ అమ్మ నాన్నకు సరైనటువంటి గౌరవం కూడా నువ్వు ఇవ్వటం లేదు. సరైనటువంటి నిర్ణయం తీసుకొని అన్ని రకాలకు కూడా నువ్వు రేపటి రోజు నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకో. ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు మొదలుపెట్టు. అప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది జీవితం అనేది ఏంటో. మన జీవితంలోకి వచ్చిన ఏ బంధానైనా కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు. బంధాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత తెలుస్తుంది ఏదైనా సరే. అందుకే నీకు చెప్తున్నాను, మనుషులు ఉన్నప్పుడే మనిషి విలువ తెలుసుకోమని. నీకు జన్మ ఇవ్వడమే కాదు, నీకు అన్ని విధాలు కూడా మంచి చెడులను నేర్పించినటువంటి గురువుల్ని నిజంగా చెప్పాలంటే దైవం కన్నా కూడా వారే ఎక్కువ. ముందు అమ్మ నాన్న క్షమాపణ వేడుకో. వారికి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రేమను వారితో గడపాల్సిన క్షణాలని గడుపు. వారికి వయసులో కేవలం నువ్వు ఉన్నావనేటువంటి భరోసా మాత్రమే కావాలి. వారి నుండి మనులు మాణిక్యాలు ఏవి కూడా వారిని నాశించరు. మరొక విషయం, నీ జీవితం భాగస్వామి తరపున నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకో. అలాగే తనను నీ జీవితంలోకి తిరిగి మరలా ఆహ్వానించు. మరలా వారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. నువ్వు వివాహం చేసుకున్నావు కదా, సంసార సాగరం ఎంత లోతుందో అర్థం చేసుకున్న మాత్రం నువ్వు విఫలం చేసుకున్నావు. అంతేకాని నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు, ఎవరిని కూడా నువ్వు చిన్న చూపు చూడలేదు. ఇప్పుడైనా కానీ నీ యొక్క వైఖరిని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. పెద్దవాళ్ళం అయిపోయి బరువు బాతులు మోస్తే కానీ తెలియదు. చిన్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఉన్నామనేది అమ్మ వంటలకు వంకలు పెట్టి నాన్నని ఎక్కిరిస్తూ అదికోను ఇదికోను అని చెప్పి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఉంటాం. మరి ఇప్పుడు తల్లిదండ్రులు మన కోసం ఏం చేస్తారు, ఏమి ఇచ్చారని అడగడం భావ్యమా? సరైనదైనా? ఈ విషయం తల్లిదండ్రులకి మనం ఏమి ఇవ్వకపోయినా వారు సంతోషంగా ఆనందం గడిపి మన కోసము వారు చేసినటువంటి త్యాగాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలు. అదే వారికి మనం ఇచ్చేటువంటి గొప్ప గురుదర్శనం లాంటిది. తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడమే ఏ విధమైనటువంటి వారికి కూడా సాటి కాదు. ఇక ఏ పేరుతో నువ్వు అనుకుంటే ఇలా వారిని సవ్యంగా ఆనందంగా వారితో ఉన్న రోజులు కూడా గడపడానికి ప్రయత్నించు. ఇక మరొక మాట, మనసులో కలనటువంటి దాంపత్యం, ఆప్యాయతలైనటువంటి కన్నవారు, మంచి చెడు పడుచుకున్నటువంటి తోబుట్టువులు, అలాగే చక్కని చెలిమి లేనటువంటి స్నేహం, కన్నవారి కష్టం విలువ తినటువంటి సంతానం, అనుబంధమే లేనటువంటి బంధువులు, ఆరోగ్యం లేనటువంటి ఐశ్వర్యము, అలాగే అవసరానికి పనికిరానటువంటి ఒక పలుకుబడి, శ్రద్ధ లేనటువంటి భక్తి, సంస్కారం లేనటువంటి విద్య, విలువ లేనటువంటి జీవితం, ఇవన్నీ కూడా వ్యర్థమే. దానికి బదులు మనశ్శాంతిగా, ఆనందంగా, సంతృప్తిగా, చాలా నిజాయితీగా, మనకు మనమే తోడుగా, భవబంధాలకి దూరంగా ఉండటం కూడా ఒక మన పట్ల మంచిదే అని చెప్పుకోవాలి. కానీ నీకు ఇవేమి కూడా లేకపోలేదు కదా, అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా నీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితాన్ని ఇలా గడుపుతున్నావు. ఇది మాత్రం గమనించు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే జీవితం అవుతుంది. వాటిలో సక్రంగా ఉన్నవారే మనిషి అవుతారు. ఇది మాత్రం గమనించి నీ జీవితాన్ని ముందుకు సాగించని శివ ఈరోజు చక్కటి సందేశం తన భక్తుల కోసం పంపారండి. రేపు మరొక సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.